మోషే సుఖపవాసములలోని 35వ దినము. నిర్గమాకాండము 1-20 అధ్యాయములు. ప్రార్థన. తండ్రి, ఈ నిర్గమాకాండమును మా నిర్గమము కొరకై ఏర్పాటు చేసినావు, వందనములు. మేమును నీ పిల్లల వలె ఈ లోకములో యాత్రికులమై ఉన్నాము గనుక వారి ప్రయాణమును మా రాకడ ప్రయాణమునకు ముంగుర్తుగా ఉంచినావు. నీకు స్తోత్రములు. మా ప్రయాణమునకు మమ్మను సిద్ధపరచుటకు నీ పిల్లల ప్రయాణ గ్రంథము వివరించుము. యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. 1వ అధ్యాయము. యోసేపును అతని అన్నదమ్ములను చనిపోయిరి. క్రొత్త ఫరో వచ్చెను. హెబ్రీయులు విస్తరించుచున్నందున వారికి ఎక్కువ శ్రమలు కలిగెను. షిఫ్రా, పూయా అను హెబ్రీ మంత్రసానులు హెబ్రీయుల మగపిల్లలను నదిలో పారవేయుటకు ఆజ్ఞాపింపబడెను. 2వ అధ్యాయము. మోషే జన్మము, రాజకుమార్తె పెంచుట, 2 ఇశ్రాయేలీల కలహము, మోషే మిద్యాను వచ్చివేయుట, మోషే వివాహం చేసుకొనగా కుమారుడు కలుగుట, ఐగుప్తీయులు పెట్టిన శ్రమలను గూర్చి మొర్రపెట్టగానే దేవుడు వినుట, దేవుడు ఇశ్రాయేలీల యందు లక్ష్యముంచుట. 3వ అధ్యాయము. పొదలో మోషేకు దేవునికి జరిగిన సంభాషణ. 4వ అధ్యాయము. కర్ర, చేయి అద్భుతములు చూపించుట. మోషే తన మామయ్య అయిన ఇత్రో యొద్ద సెలవు తీసుకొని వెళ్ళుట, దారిలో కుమారునికి సున్నతి చేయుట, అహరోనును కలుసుకొని అద్భుతములు వినిపించుట, పెద్దలందరితో చెప్పుట. అప్పుడు మోషే అహరోనులు ప్రజల యొద్దకు వెళ్ళుట, అహరోను పొద చరిత్ర చెప్పెను, అద్భుతములు చేయగా చూచి ప్రజలు నమ్మిరి. 5వ అధ్యాయము. మోషే అహరోనులు ఫరోను చూచి సంగతులు చెప్పి ప్రజలను వెళ్ళనీయుడనెను. అతడు ఒప్పక ప్రజలకు ఎక్కువ పని చెప్పెను. గడ్డి ఇయ్యబడలేదు. గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు అంతా ప్రజలు చెదరిపోయిరి. గడ్డి లేదనియు నాయకులు కొట్టుచున్నారనియు ఫరోకు చెప్పుట, ప్రజలు దారిలో మోషేకు చెప్పుట. ప్రజలు మోషే మీద విసుకుకొనిరి, కానీ మోషే దేవుని ప్రార్థించెను. 6వ అధ్యాయము. దేవుని బలవంతము చేత అతడు పోనిచ్చును, దాసత్వములో నుండి విడిపింతునని ప్రజలతో దేవుడు చెప్పుట, మోషే మాటవారు వెనుకపోవుట, ఫరో యొద్దకు వెళ్ళమని మోషేతో దేవుడు చెప్పెను. ప్రభువా, నా మాట అతడెట్లు వినునని మోషే అనెను. పితరుల మూల కుటుంబములు వివరించబడుట. 7వ అధ్యాయము. దేవుడు మోషేతో, నీవు ఫరోకు దేవుడవు, అహరోనుకు ప్రవక్త అని చెప్పుట, ఫరోను కఠినపరుతును, సూచక క్రియలు చేతును అని చెప్పుట, అహరోను కర్ర, మాంత్రికుల కర్రలను మృంగుట, ఏటి నీళ్లు రక్తమగుట. 8వ అధ్యాయము. 7 రోజులకు కప్పలు వచ్చెను. ఫరో ప్రార్థన కోరెను. కప్పలు చనిపోయినవి గాని ఫరో ప్రజలను పోనీయలేదు. ధూళి పేలగుట, సకునగాండ్రు ఇది దేవుని శక్తి అనుట, జోరీగలు వచ్చుట, జోరీగలు అంతరించుట. 9వ అధ్యాయము. పశువుల తెగులు కలుగుట, ఫరో హృదయము కఠినమైనందున ప్రజలను పంపలేదు. ఆవపు బుగ్గితో దద్దురులను పుట్టించుట, ప్రజలను పోనీయకుండుట, వడగండ్లు పిడుగుల బాధలతో ఫరో ప్రజలను పోనీయలేదు. 10వ అధ్యాయము. మిడతల బాధ, ఫరో ప్రజలను పోనీయడాయను. చీకటి బాధ, ఫరో మోషేతో నా ముఖము చూచు దినమున మరణమవుదువనెను, నేను నీ ముఖము చూడనని మోషే అనెను. 11వ అధ్యాయము. ప్రథమ పుత్రుని మరణ ప్రవచనము. 12వ అధ్యాయము. పస్కా స్థాపన, ఇశ్రాయేలీలు ఐగుప్తి నుండి వచ్చివేయుట, 430 సంవత్సరములు బానిసత్వము నుండి విడిపించబడుట. 13వ అధ్యాయము. తొలిచూలివి యెహోవావై ఉన్నవి, ఇశ్రాయేలీలు యుద్ధ సన్నదులై సుక్కోతు యాతాము వచ్చిరి. మేఘస్తంభము. 14వ అధ్యాయము. ఫరో వారిని తరుముగా నేను మహిమపరుచుకొందునని దేవుడు చెప్పెను, నేను మీ పక్షముగా యుద్ధము చేయుదునని దేవుడు చెప్పెను, సాగిపోవుడని ప్రభువు చెప్పెను, ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, ఐగుప్తీయులు నీటిలో నశించిరి, ఇశ్రాయేలీలు విశ్వాసము వృద్ధి ఆయెను. మొదటి సనుగు 11వ వచనములు. 15వ అధ్యాయము. మోషే కట్టిన జయకీర్తన, దానిలో రాయి, సీసము, దేవాలయము గమనింపవలసినవి. 14-15 జనములు, ఫిలిస్తీలు, ఏదోమీయులు, మోయాబీయులు, కనానీయులు భయపడుదురు అనునది గమనింపవలసినది. ఐగుప్తీయులు సముద్రములో నశించిరి. మిరియాము మరియు తన స్నేహితులు పాట పాడిరి. షూరు అరణ్యంలో 3 దినములు ప్రయాణము, నీళ్లు లేవు అక్కడ. 2వ సనుగు. మారా, చేదు నీళ్లు, దైవిక స్వస్థత, వాగ్దానము, ఏలీము, నీటి బుగ్గలు. 16వ అధ్యాయము. సీను అరణ్యమునకు వచ్చిరి.
మూడవ సనుగు ఆహారము లేదని మన్నా వాగ్దానము. యెహోవా మహిమ మేఘములో వారికి కనబడెను. 7వ వచనము మన్నా ఉండదు, రాబో తరములు చూచుటకు మన్నాను దాచుట. 17వ అధ్యాయము. రెఫీదీములో నీళ్లు దొరకలేదు, ప్రజలు సనిగిరి. మస్సా మేరీబా బండలోని జలము. రెఫీదీములో అమాలేకీలు ఇశ్రాయేలీలతో యుద్ధము. కొండ మీద మోషే, అహరోను, హూరు. కొండ క్రింద యెహోషువ సైన్యము. యెహోవా నిస్సి ధ్వజము. 18వ అధ్యాయము. ఇత్రో మోషే యొద్దకు వచ్చుట. మోషే ఇత్రోకు యావత్తు చరిత్ర వినిపించుట. ఇశ్రాయేలీల విషయము ఇత్రో బలులర్పించుట. ఇత్రో పెద్దలను ఏర్పాటు చేయించుట. ఇత్రో స్వస్థానమునకు వెళ్ళుట. 19వ అధ్యాయము. సీనాయి అరణ్యములో దిగిరి. భూమి ఎంతయు మీది అనే అద్భుత వాగ్దానము అందుకొనుట. సీనాయి కొండ మీద బాహాట ప్రత్యక్షత. ప్రజల మేర దాటితే హాని. దీవెన. నేటి దిన ధ్యానము ద్వారా ఏర్పాటు జనుల దర్శన ప్రత్యక్షతానుభవములు పెండ్లి కుమారుడు మీకు కలిగించి ఆయన మహిమ కొరకు ఆయత్తపరుచుకొనును గాక. ఆమేన్.